తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ, దేవుని ప్రియులకి, పరిశుద్ధులకి అందరికీ ఈ యొక్క సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. యథావిధిగా ఈ శనివారం దినమున మనము ప్రవక్తలను గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు కూడా ప్రవక్త అయిన హబక్కూకు ప్రవక్త గురించిన ధ్యానం చేస్తాము. ఈరోజు ఆయన రాసింది, ఆయన చూసిన దర్శనం భారం అంటారు. అంటే 3 అధ్యాయాలు రాశారు. 17, 1, 21, 19 అంటే 56 వచనాలే మొత్తమే. అయితే ఈ యొక్క హబక్కూకు రాసిన ఆయన పేరుకి అర్థం ఏమంటే, ఆయనకి పేరు అర్థం వచ్చి అనెత్తు కొల్బవన్ என்று అర్థం. అంటే కౌగులించుకునేవాడు అని, అంటే కౌగులించుకునేవాడని అర్థం ఆయన పేరుకి హబక్కూకు అంటే. అంటే ఆయన ఒక దేవుడు ఆయనకి చూపిన ఒక దేశం గురించిన ఒక దర్శన భారం అంటారు. భారం అంటే ఏమంటే ఒక నీతి విచారణ అంట, లేక ప్రవచనం, దేవుని యొక్క ప్రవచనం, నీతి విచారణ. అంటే దేని గురించి ఆయన ఒక చూసేటప్పుడు హబక్కూకు పొందిన భారము ఏమని చూస్తే, ఒక తీవ్రమైన న్యాయ తీర్పు అంట. ఒక తీవ్రత కలిగిన ఒక తీర్పు ఏమంటారు, దండన. తీర్పు అంటే తీవ్రమైన దండన, వెంటనే దాన్ని జరగాల అనే విధంగా ఎవరి గురించి చేస్తున్నారు చూసినప్పుడు యూదా గురించిన తీర్పు చేస్తాడు. ఎందుకు అన్నప్పుడు ఈ యూదా ఏం చేసిందంటే దేవుణ్ణి పొత్తిగా విడిచి వెళ్ళిపోయిందంట. యూదా జనములు దేవుణ్ణి విడిచి తొలగిపోయిరి, అందువలన దేవుడు తన తీర్పు విషయాన్ని హబక్కూకు బయలుపరిచారు. అది ఎన్నోసార్లు చేసింది, కానీ ఈసారి ఇది ఒక లిమిట్స్ ఉంటాయి కదా, ఆయన చూస్తాడు. ఆ లిమిట్స్ దాటి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒక దర్శన భారాన్ని హబక్కూకు పంపుతున్నాడు. ఇంకా ఎప్పుడు చేశారు ఈయన ఒక తీర్పు, ఈ కాలం ఎప్పుడు చూస్తే ఇంచుమించు 612 క్రీస్తుకు ముందు, ఏమంటారు క్రీస్తు పూర్వములో 612 నుండి 586 అంతవరకు ఈ యొక్క భారము రాశారు. ఈయన ఆ కాలంలో ఉన్నారు. ఎవరి రాజు కాలము చూసినప్పుడు యోయాకీం ఒక రాజు పరిపాలించిన కాలం. యోయాకీం అంటే ఆ కాలం ఎప్పుడు చూస్తే 609 నుండి 598 వరకే ఆయన పరిపాలించారు. ఆ కాలంలో ఈ యొక్క దర్శనం. ఇంకా దగ్గర చెప్పాలంటే అశ్షూరు రాజ్యం చూసాం కదా, మన నినివే పట్టణము, ఆ ఒక పట్టణముని ఆధారంగా చేసుకొని అదిదా వాళ్ళకి గొప్ప రాజపట్టణం, గొప్ప కోట చెప్పాలంటే. దానికి ఆ రాజ్యమునికి అశ్షూరు రాజ్యము పేరు. అది ఎక్కడ పూర్వం అంటే నినివే పట్టణము దానికి ఆధారం. అక్కడి నుండి వాళ్ళు గొప్ప రాజ్యం చేశారు. అయితే వాళ్ళ రాజ్యము పొత్తిగా నాశనం అవుతుంది. అయిపోయిన ఆ తర్వాత ఈ బాబిలోనీలు అంటే కల్దీయులు అంటారు, కల్దీయులు రాజు ప్రసిద్ధి పొందుతూ ఉందంట. అంటే బలముగా ఎదిగే కాలం అంట. అక్కడ ఒక రాజ్యము, ఒక అశ్షూరు రాజ్యము, పొత్తిగా బలమైన రాజ్యము ఏమైపోయింది, పడగొట్టబడి సర్వనాశ చేయబడింది. అది దేవుడి చెయ్యే. అదే దేవుని దయ వల్లనే ఈ కల్దీయులు రాజైన బాబిలోనీలు అంటే ఎవరు, ఫస్ట్ నెబుకద్నెజరు, ఆయన ద్వారా ఇది ప్రారంభం చేయబడి బాగా ప్రసిద్ధి పొంది, అంటే చాలా ఫేమస్ అయ్యి భయంకరమైన భారం ఒక ఇది బలం కలిగి దాన్ని ఒక పవర్ అంటారు. పవర్ ఏమంటారు, స్ట్రెంగ్త్, బలమైన రాజ్యముగా, గొప్ప ప్రభావం, గొప్ప బలభరితమైన ప్రభావమైన రాజ్యముగా విస్తరించే కాలం అంట.
ఒక రాజ్యం పడిపోయిన కాలము, ఒక రాజ్యం విస్తరించే కాలము. ఆ కాలం అంట ఇది ప్రారంభం. ఈ దర్శనం, యూదాను గురించి దర్శనము మన ఈయన రాశాడు. ఇంకొక విషయం చూస్తే ఈ ఒక వ్యత్యాసమైన మాట ఇక్కడ ఈ ప్రవక్త దగ్గర ఉంది. ఏం మనం చూస్తే అన్ని ప్రవక్తలు దేవుడిని చెప్పే మాట విని రాసేస్తారు, విని చెప్పేస్తారు. నువ్వు పోయి చెప్పమంటే చెప్పాలంతే. అయితే ఈ ఒక ప్రవక్త దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఎక్కువ ఏం చేస్తున్నాడు? దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. అంతే. ఒక పక్క ఆయన వేదన, అది కూడా దేవుడు అనుమతించాడు. ఒక పక్క ఆయన వేదన పడుతున్నాడు, చాలా దుఃఖపడి దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఏమి ఇది, ఎందుకు ఇలా? చెడ్డవాళ్ళు బాగున్నారే, మంచి వాళ్ళు నీతి మొదలు పడిపోతున్నారే అని ఆయన దేవుని దగ్గర చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక వివాద విధంగా ఉందంట. ఈ ప్రవచనము రాసేదంతా కూడా వివాద, ఒక్కొక్కరిని ప్రశ్నించుకోవడం, ఎందుకు, ఏమిటి, ఎలా అనే విధంగానే ఉందంట. దేవుని దగ్గర ఎక్కువ ఆయన వాదిస్తున్నాడు. ఎందుకు వాదిస్తున్నట్టు ఆయన చెప్పినప్పుడు అది ఆయన మానవ వేదన అంట. వాదన అంటే ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఆయన దేవుని అడుగుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తావు, ఎందుకు ఇలా చేస్తావు? దేవుడు కూడా, ఎందుకంటే హృదయాంతరం ఎరిగిన దేవుడు కదా, అందువల్ల ఆయన ఏం అనలే. ఆయన అడిగిన దానికంతా దేవుడు చక్కగా ఏం చెప్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. బాబిలోనిలో నేను ఇప్పుడు బలంగా వస్తున్నాడు అనుకో తప్ప, బాబిలోనిలో కూడా ఏం చేయపోతాను, నేను తీర్పు చేయపోతాను అని ఈయన సమాధానం ఇస్తున్నాడు. అసలు ఆ రాజ్యం అప్పుడే ప్రారంభమైన రాజ్యము. ఆ రాజ్యము చేసే ఆ తీవ్రత పని చూసి ఈయనకు బాధ కలుగుతూ ఉంది. ఏమంటే దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళు హింసిస్తున్నారే, కౌలు వేస్తున్నారే అన్నప్పుడు, వాళ్ళు అన్యులైన వాళ్ళు బలపరంగా ఉన్నారు ఎట్లా అన్నప్పుడు, అప్పుడు దేవుడు చెప్తాడు, ఎక్కడో జరిగిపోయింది. ఆ ప్రవక్త బాధను, ఎవరు హబక్కూకు బాధను చూసి, లేదు వాళ్ళకు తీర్పు పెట్టాను. ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన పరిధి ఉంది, ఒక లిమిట్స్ ఉన్నాయి, ఒక హద్దు ఉన్నాయి, ఒక మానవత్వం ఉంది. ఏమంటారు మనిషికి ఏముంది? ఇంకొక మనిషి అలా ఏముంది? మానవత్వం ఉంది. ఏమి చేయాలన్నా దేన్ని మనకి వచ్చి నిలబడాలా, ఏం చూడాలా? మనసాచి మానవత్వం అంటారు. మానవత్వం చూడాలి. ఏం కొంచెమైనా మానవత్వం ఉందా? మనిషే కదా అతను కూడా, సాటి మనిషే కదా. సాటి మనిషిని ఖండించిన, తిట్టినా, కొట్టినా, హింసించినా అన్నిటికీ ఏముంది? తగరాని కార్యం చేసినా కూడా అతన్ని ఖండించి దిద్దే పని ఉంది తప్ప, అతన్ని శిక్షించి అతన్ని మరణం చేసేంత పని లేవు. అది దేవునికి ఏముండదు, ఇష్టం ఉండదు. అదే చెప్తారు. అందుకే చెప్తారు, ప్రతి మనిషికి ఒక మానవత్వం ఇచ్చారు, ఒక పద్ధతి ఇచ్చారు, ఒక హద్దు ఇచ్చారు. సగం మానవునికి, సగం మనిషికి, సగం విశ్వాసికి, మన విశ్వాసికి, దేవుని బిడ్డలకి, బయట అందరికీ ఏముంది? ఒక లిమిట్స్ ఉన్నాయి. హద్దును ఏం చేయకూడదు, ఎవరు క్రాస్ చేయకూడదు, హద్దును మీరకూడదు. అదిదా దేవుడు నియమించిన విధి. ఇది ఎప్పుడు మీరుతారో ఎవరైనా అందరికీ దండన అని ఇక్కడ చెప్తాడు, చక్కగా చెప్తాడు. అయితే ఇది వచనం అంతా చూసి చాలా ఆక్రోషంగా ఉంటుంది. చదివేదానికే ఇప్పటివరకు అన్ని గ్రంథాలు చూసాం కదా, ఆయన అనేక గ్రంథాల్లో ఇది చాలా వ్యత్యాసంగా ఉంది. ఎంతగా ఉందంటే, ఫస్ట్ వాక్యమే రేషగానే ఉంది చూసినప్పుడు, ఇలా చేసినప్పుడు. ఇంకొక విషయం చూడవచ్చు, చాలా కొత్త నిబంధనలో ఈయన వాక్యాలు ఎత్తి అక్కడ ఏం చేయబడింది, అనేక వాక్యాల్లో రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు 3 చోట్ల వాడతారు ఈ వాక్యాన్ని, ఈయన వాక్యాన్ని. గలతీ పత్రికలో వాడతారు, రోమా పత్రికలో వాడతారు, ఇబ్రీలో 3 చోట్ల చూడవచ్చు. మనం చూస్తాం వెనకాల. ఇప్పుడు మనం ఫస్ట్ వచనం ఏం చెప్పబడింది? హబక్కూకు 1:1 ప్రవక్తయగు హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. హబక్కూకు అనే ప్రవక్తకి దర్శనముగా వచ్చిన దేవోక్తి ఏమంది? యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. చూసారా? ఫస్ట్ వేసిన ప్రశ్న ఎలా ఉంది తెలుసా? యెహోవా ఎన్నాళ్ళు నీవు నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకప్పా ఈ పరిస్థితి? మనం కూడా చాలా మంది అంటాం కదా, మా ప్రార్థన చేస్తానే ఉన్నాను ఎంతో కాలంగా, సమాధానము
రావట్లేదు. అనేకులకి, చాలా విశ్వాసులకి సోలిపోయేది, వాళ్ళు కూలి, వాళ్ళు కుషించిపోయేది, బలహీన అయ్యేది ఎక్కడ అంటే ఇదే. నాకు ప్రార్థన ఎన్నాళ్ళు చేస్తూ ఉంటాను, కానీ నాకేం రాలేదు, ఆ ఆన్సర్ సమాధానం రాలేదే అని అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, దేవుడు, మనమైతే ప్రజెంట్ చూస్తాం, జరిగేది మాత్రమే చూస్తున్నాం. ప్రజెంట్ ఏమి జరుగుతుందో అది వరకు మనం చూడగలుగుతాం, దాని వరకే మనం గ్రహించగలుగుతాం, దాన్ని బట్టి ఆలోచించగలుగుతాం. అయితే దేవుడు ఏం చూస్తాడో వర్తమాన భూత భవిష్యత్ కాలం, ఇప్పుడు మనం అడిగే విషయం, మన ఫ్యూచర్ చూస్తాడు. మనము ఇప్పుడు ఏదో ఒక విషయం అడుగుతాము, ఇది వస్తువు కొంటాము, ఈ వస్తువు ఫ్యూచర్ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అది ఆయన చూస్తాడు, ఇది మంచిదా చెడ్డదా, ఇతనికి సరిపోవునా దేవుడు పోదా. లాస్ట్ టైం ఒక ఆయన కారు కొని నేర్చుకున్నాడు, సరిగా రాదు, ఇంటికాడ రివేస్ ఎత్తున్నాడు, సడన్గా బస్సు చూసి ఆరం కొడతా ఉంటే భయపడిపోయి ఎత్తు ముందు కొట్టేసినాడు. భయపడిపోయి, భయంతో, టెన్షన్తో ఏం చేయలే, ముందు ఆయనకి ఏం లేదు, ఆయనకి నాట్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏం చేసి ఉండాలి, సైలెంట్గా ఆపేస్తుండాల పోనీలని. కానీ భయంతో ఎత్తి కొట్టి ఏదో ఎవరు జరిగిపోయి మరణాలు సంభవిస్తాయి. ఏం గొప్ప అంటే, నాకు టెన్షన్ అయిపోయినాను, భయం వచ్చింది అంతే. ఒక అనుభవం లేకపోతే ఏమొస్తుంది వెంటనే? భయము. అనుభవం కావాలా. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఒక ఈయన అడుగుతున్నాడు, ఆయన ఒక భారాన్ని అడుగుతున్నాడు. ఎందుకు సమాధి అంటే, అది ఆయన వెంబడి ఉన్న అన్యాయానికి తీర్పు చేయడానికి దేవుడు వెయిట్ చేస్తున్నాడంట. అక్కడ జరుగుతున్న అన్యాయానికి ఏం చేయాలా? తీర్పు చేయాలా. తీర్పు చేయాలంటే ఏం కావాలా? ఆ అన్యాయము పరిపూర్ణత చూస్తాడు దేవుడు. దానికి ఒక పాపం పరిపక్వం అయితేనే ఏమొస్తుంది? తీర్పు. మరణం వస్తుంది. అప్పుడు మరణం తీర్పు వస్తుంది. అది ఇక్కడ పాపం పరిపక్వత చూస్తారు. ఎవరైనా ఒకరైనా మారు మనసు పొందుతారా అని చూస్తారు అక్కడ. ఎవరైనా రక్షణకరమైన న్యాయ నీతి మనసు కలిగి ఉన్నారా అని చూస్తారు అక్కడ. అదిదా సడస్మాత్తుగా ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం చేయాలి? వాళ్ళన్నీ కంప్లీట్. ఇప్పుడు చూడు, నోవా కాలంలో చూశారు, ఇది నాశనం చేయాలి చూస్తారు. ఒకవేళ ఇక్కడ నుండి ఎవరైనా ఈ సంతతిలో కాపాడపడాలని ఎవరన్నా ఉన్నారా అని వెతికారు. వెతికినప్పుడు ఒక ఆయన కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? ఆయన దృష్టికి యథార్థవంతుడుగా, నీతిమంతుడు కనపడ్డాడు. నీతిమంతుడుగా, యథార్థవంతుడు, నీతిమంతుడు, తన తరములో నింద రహితుడు. అది ఆ 3 కొటేషన్ ఉంది ఆయనకి. యథార్థవంతుడు, నీతిమంతుడు, తన తరములో నిందా రహితుడు. అప్పుడు ఈ మూడు కలిగిన వ్యక్తిని మాత్రం ఏం చేసుకున్నారు? సెలెక్ట్ చూస్ చేసుకున్నారు. ఆయన వీళ్ళు విడిపించి, నేను వీళ్ళ మూలంగా ఏం చేస్తాను, ఇంకొక సంతతిని ఉత్పత్తి చేసుకుంటాను తీర్మానించుకున్నాను. అదిదా ఇక్కడ చూసినప్పుడు. అందుకే ఈయన అడుగుతున్నాడు ప్రశ్న, యెహోవా, ఎన్నాళ్ళు నేను నీకు మొరపెడుతున్నాను, నువ్వేం చేయకుండా ఉండవా? నాకు ఉత్తరము ఇయ్యకున్నావు. 2వ చదువు. యెహోవా, నేను మొరపెట్టినను, నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను. ఆయన మొరపెట్టి దేని నిమిత్తం మొరపెడుతున్నాడట? బలాత్కారం. అక్కడ అక్రమం, అన్యాయం జరిగిపోతుంది. బలవంతులు దోచుకుంటున్నారు. బలవంతులు బలహీనలు ఏం చేస్తున్నారు? మించుతున్నారు. అదిదా ఆయన తెలుసు. నీ ఎన్నాళ్ళకి నేను బలాత్కారం మించిపోతున్నానే పిలుస్తున్నాడంట. ఈయన పంపింది ఎవరు? ఈయనకి భారం ఇచ్చింది ఎవరు? అయితే ఈయనకి మనసులో చాలా వేదన, చాలా దుఃఖం. ఏమీ దేవుడా ఇలా జరిగిపోతా ఉంది, ఇదంతా నేను ఏమడుగుతారు కింద చూసినప్పుడు. అంటే ఆయన బలాత్కారం అని దేవుడికి తెలుసు. అక్కడ ఆయన ఏం చెప్తారంటే, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అని ఆయన విలాపిస్తున్నాడు, సహాయం కోరుకుంటున్నాడు. అయితే ఇది ఒక విశ్వాసి యొక్క ప్రశ్ననే, మంచి ప్రశ్ననే. ప్రతి విశ్వాసికి ఏమొస్తుంది? భక్తిగా వెళ్ళేటప్పుడు, దేవుని మార్గంలో చక్కగా నడిచేటప్పుడు, ఏదో ఒక సంభవించినప్పుడు అందరికీ రావాల్సిన మంచి ప్రశ్నయే. కానీ ఈ ప్రశ్న వెంబడి ఎంత గొప్ప ప్రాబ్లం ఉంటుంది మనకు తెలియదు కదా, మనం ఫేస్ చేయలేము. ఆయన ఎవరు చూస్తున్నారు? దీన్ని దేవుడు చూస్తున్నాడు.
చూడండి, దావీదేమో అరణ్యంలో వెళ్ళిపోతూ ఉంటాడు, పారిపోతూ ఉంటాడు. ఆయన చుట్టూ ఎవరు వస్తున్నారు ఎవరు తెలుసు. కానీ అతను దేవుణ్ణి వేడుకున్నప్పుడంతా ఆయన చెప్తాడు, నువ్వు ఈ మార్గం వద్దు, ఈ మార్గం నువ్వు తప్పిపో, ఇక్కడ వస్తున్నారని చెప్పినప్పుడు ఎవరు ఆయన హెచ్చరించేది ఎవరు? దేవుడు హెచ్చరిస్తున్నాడు. అప్పుడు హెచ్చరించకపోతే పరిస్థితి ఏమి? ఒక సందర్భం అడుగుతాడు, నేను కోకిల్లాకు వెళ్ళి దాన్ని ఉండవచ్చా అని అడుగుతాడు. లేదు, అక్కడ వస్తాడా సౌలు అంటే ఖచ్చితంగా వస్తాడు. వాళ్ళు అప్పగిస్తారంటాడు. అప్పుడు ఏం చేయాలి అతను? వేరే ప్లేస్. అంతే, నేను పోయి వాళ్ళకి సహాయం చేస్తాను, వాళ్ళని కాపాడుతాను, అయితే వాళ్ళు నన్ను అప్పగిస్తారంటే ఖచ్చితంగా అప్పగిస్తారంటారు. పట్టణస్తులు మారిపోతారు. ఇదే నమ్మి పోయి ఉంటే పరిస్థితి ఏమి? ఎవరు నమ్మలే ఆయన మనుషులు నమ్మలేదు. ఎవరు నమ్మాడు ఆయన? ఎవరిని విచారిస్తున్నాడు? మనిషిని విచారించాలి, దేవుని. అదిదా ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ నమ్మకంతో ఈయనేం అడుగుతున్నాడు, కానీ ఆపోజిట్ ఉన్న బలవంతం చేసే వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు మనుషుల దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు. అదిదే ప్రాబ్లం. అందువల్లనే చెప్తున్నారు. కింద చదవండి మళ్ళీ ఏమంటారు 3వ వచనంలో, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. చూసారా, ఆయన పంపారు. ఆయన వెళ్ళి దర్శనము చెప్పి పోయి తీర్పు చేయిపాను పోయి చెప్పేసి ఇలా జరుగుతుంది అంటే, ఆయన పోయినప్పటికీ అక్కడ ఇంకా ఏమైనా మార్పు కలుగుతుందో దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇతను అక్కడ ఆ మధ్యలో ఉన్న ఘోరాన్ని చూడలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. అందుకు అడుగుతాడు, దేవా నన్ను ఎందుకు ఈ అక్రమాన్ని నన్ను దోషము చూడనిచ్చుచున్నావు కదపా. ఆయనకి ఎంతగా దేవుణ్ణి భక్తి ఉంది, ఆయనలో వైరాగ్యత ఉంది, ఆయనలో నీతి యథార్థత ఉంది. అందుకే భక్తులు ఏం చేయరు, అన్యాయం ఏం చేయరు, వాళ్ళు చూడరు, వెళ్ళిపోతారు, వద్దుపా నాకు అన్యాయం వద్దు. అదిదా భక్తి. ఇక అదే బాధపడుతున్నాడు, దేవా నన్ను ఎందుకు ఈ అన్యాయం చూడనిచ్చుచున్నావు కదా. ఆయన బాధ, ఆయన ప్రశ్నిస్తున్నాడు దేవుడిని. వాళ్ళు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇంకో అన్యాయం కాదు, ఆ 3వ వచనమే చదవాల. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు అంటే ఇప్పుడు వాళ్ళు దోషం అంతా ఏం చేస్తుంది? వీడికి కనపడతా ఉంది. చూడండి, వాళ్ళు ఫస్ట్ ఏం చూపిస్తున్నాడు? వాళ్ళ అన్యాయమును నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు. బాధ ఎందుకు ఇంత జరుగుతా ఉంటే ఎందుకు ఊరికే చూస్తా ఉన్నావు? కొందరు వాళ్ళు ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. ఆ బాధ నువ్వేం చేస్తున్నావు? అయితే ఈయనకి తెలీదు, వాళ్ళకి ఒక కౌంటింగ్ ఉందని, వాళ్ళకి ఒక హద్దు ఉందని, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమో అర్థము? ఇంకా దేవుడు ఓర్చుకున్నాడు అని ఆయనకి చేతకాని అని అర్థమా? కాదు, వాళ్ళకి ఏం చేస్తున్నాడు అర్థము? అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ మారు మనసు పొందుతారో ఏమో, ఒకవేళ ఇక్కడ నిండినా వాళ్ళు ఏమన్నా హృదయం మారుతారో ఏమో, ఇలా నువ్వు పోయి హెచ్చరిక చేయబోతున్నావు, ఒకవేళ నీ మాట విని వాళ్ళు మారుతారేమో అని ఒక ఆశ, దేవుడిని ఒక ఎదురు చూపు. అది ఈయన తెల్ల పాపం. ఈయన వెంటనే నేను చెప్పినాను తీర్మానం చేయనట్టు, నాకు తట్టుకోలేకపోతున్నా, చూడలేకపోతున్నాయి బాధని, వాళ్ళు చేసే బలాత్కారముని, పాపముని చూడలేకపోతున్నా, అన్యాయమని. ఒక పక్క వాళ్ళు తక్కువైన వాళ్ళు బాధపడే బాధను చూడలేకపోతే. 2 విషయం జరుగుతుంది అక్కడ. బలవంతులు చేసే బలాత్కారమును చూస్తున్నాడు, ఒకవేళ ఆ బలహీనులు పడే బాధని ఏం చేస్తున్నాడు? రెండోటి తట్టుకోలేకపోతున్నాడు. నాకేళ ఈ పరిస్థితి ఎందుకు అంటాడు. అయితే దేవుడు మళ్ళీ ఏం చెప్తాడు? ఇంకొకటి, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి. మనకు ఇక్కడ ఒక ఆన్సర్ దొరుకుతుంది. అంటే దేశ నివాసులు ఎక్కడ కూడా ఏం లేదు అనిపిస్తుంది. దేశం అంతా ఎక్కడ చూసినాను కంప్లీట్ వచ్చేసిందా? ఎక్కడ చూసినాను ఏముందంట? బలాత్కారము. చదవండి. బలాత్కారము ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి. ఎక్కడ చూసినాను. అప్పుడు ఒక్క ప్లేస్ కూడా ఏం లేకుండా ఉంది. నెమ్మది లేదు, నీతి లేదు, న్యాయం లేదు, సత్యం లేదు. నీతి న్యాయం సత్యం అనే దేవుడికి ఏమది ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన పరిశుద్ధత. నీతి న్యాయము సత్యము పరిశుద్ధత, ఇవి ఎలాంటిది ఆయనకి? ఆయన ఏదో చూసే ఫస్ట్ క్వాలిటీస్ ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. అది లేదు అక్కడ. ఎక్కడ చూసినాను అన్నప్పుడు అక్కడ అన్ని ప్లేసుల అన్యాయం ఏమవుతోంది?
జరుగుతుంది. నిండిపోయి ఉన్నదని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఆన్సర్. ఏమంటున్నాడు? ఎక్కడ చూసినాను, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగ్గిపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. ఏమంటారు చూడండి, ఎక్కడ చూసినాను ఒక పక్క బలాత్కారము అగుపడుచున్నవి, ఎక్కడ చూసిన కలగములు జగడమును కలహమును రేగుచున్నవి. ఎంత బాధ చూడండి. అప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ కూడా ఒక చోట కూడా నెమ్మది, సమాధానం, పీస్ లేవు. సమాధానంగా ఉన్నారా, ఐక్యంగా ఉన్నారా, ఐక్యమత్యంగా ఉన్నారని లేదు. ఎక్కడ చూసినాను కలగములు, అల్లరి, ఏం గొడవనా, జగడములు, జగడములు. చూడండి, దేవుని బిడ్డలు, ఎన్నుకున్న ప్రియులు, దేశస్థులు, దేవుడు వాళ్ళకి చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయి. అయితే అన్నిటినీ వెళ్ళిపోయినట్టు ఉంది కదా. పాపం ఉంది, బలాత్కారం ఉంది, గొడవలు ఉంది, కలగాలు ఉన్నాయి, జగడాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదు అక్కడ. ఎవరు వాక్యం లేదు అక్కడ. దేవుని చట్టం అనేది, దేవుని ఆ వాక్యం అనేది ఏం లేదు అక్కడ, లేకుండా పోయింది. అయితే మనం చూడవచ్చు, ఆయన మనసు, ఆయన ఒక వేసిన చెప్పి ఆ సమాధానంలోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్కడ చూసినాను వచ్చేసిందా. ఏమంటా, దేశమంతా ఏముందంట, అన్ని చోట్ల నాశనమును బలాత్కారమును. అది ఎక్కడంతా ఉందంట, ఎక్కడ చూసినాను నాశనమును బలాత్కారమును, ఎక్కడ చూసినాను నాశనం బలాత్కారం ఉంది, అగపడుచున్నవి. మళ్ళా కింద ఒకటి జగడమును కలహమును రేగుచున్నవి. ఇదంతా చూడండి, గలగము, జగడాలు. అప్పుడు ఏమండి, ఎలా ఉండాలి పరిస్థితి అప్పుడు అక్కడ దేవుని ఒక విధం ఏం లేదు అక్కడ, భయం లేదు, ఏం మాత్రం లేదు. కలగములు, జగడాలు, బలాత్కారము, నాశనము. ఏమండి, ఎంత పరిస్థితి అయిపోయింది చూడండి. అందుకే ఆయన వేచి ఉన్నాడు. ఏమి ఇది ఏమన్నా, దీనికి ఏమన్నా వాళ్ళు ఎవరన్నా ఉన్నాడా? ఆ కాలంలో చూడండి, యేసేపు కాలంలో యోసేపుని ఎత్తుకొని అందరూ ఎత్తుకొని పోయి చంపాలి ఉన్నప్పుడు అక్కడ ఎవరో కొందరు ఏం చేశారు, రూబేన్ కానీ యూదా కానీ ఏం చేశారు, వాళ్ళకి టక్కుని వచ్చి అన్యాయం జరగకుండా ఏం చేశారు, పాపం జరగకుండా చంపవేయకుండా ఆపేశారు. వద్దప్ప, అతను మన సహోదరుడు, ఆయన రక్తం పాపం, మనకి ఏం వస్తుంది, రక్తాపరాధం వచ్చేస్తుంది, పాపం వద్దు, ఆ పని చేయకుండా ఏం చేశారు వాళ్ళని. ఇప్పుడు ఇలాగ ఏమన్నా జరుగుతుందా అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అక్కడ ఏం చేయబడింది, ఘోరమైన మోసము, ఆ పాపం ఏం చేయబడింది, అప్పుడు నిలిపివేయబడ్డాయి. అయినా తర్వాత ఏం చేశారు, వాళ్ళు వేరే చోట్ల వేసారు, అమ్మి వేశారు. అయితే ఆయన కానీ వాళ్ళిద్దరు కానీ ఇంటర్ఫియర్ కాకపోతే, ఒక యూదాకి లేకపోతే ఏమై ఉంటుంది, ఇది వాళ్ళు చాలా ఇది అయిపోయింది. అప్పుడే అంత గొప్ప జనంగా వచ్చేది కాదు. అయితే దేవుడు అనుమతి ఉంది కాబట్టి ఆ విధంగా దేవుడిని బిడ్డలు కొందరు రేపు ఏం చేశారు, పాపం జరగకుండా ఆపేశారు. అలాగే ఇక్కడ ఏమన్నా జరుగుతుందా అని ఎదురు చూపు. అయితే ఒక్కరు కూడా కింద అంటారు, ఏమంటారు, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను. దాన్ని చెప్పింది, దేవుని వాక్యం ఏం లేదు అక్కడ, రవ కూడా ధర్మశాస్త్రం అనే పలుకే లేవా, నిరర్ధకమాయెను. న్యాయము ఎన్నడూను జరగకుండా చూసారా మానిపోయెను. ఎందుకంటే కలగాలు, జగడాలు ఉంది అంటే అక్కడ ఏముండదు, దేవుని వాక్యం ఉండదు, న్యాయం ఉండదు కదా. న్యాయం ఉంటే జగడం ఎందుకు వస్తుంది, న్యాయం ఉంటే జగడము, కలగాలు ఎందుకు వస్తుంది, అన్యాయం ఎందుకు వస్తుంది, అక్రమం ఎందుకు వస్తుంది, నాశనం ఎందుకు వస్తుంది. అక్కడ ఏమి లేదు. దేవుని న్యాయ ప్రమాణం అనేది ఏమంత, న్యాయ ప్రమాణం ఏమైపోయిందంట, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను. న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. చూడండి, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకొందరు. చూసారా, భక్తిహీనులు వచ్చి నీతి పనులు ఏం చేశారంట, చుట్టుకొందరు. న్యాయము చెడిపోవచ్చున్నది. చూసారా, అదిదా ఎప్పుడైతే బలాత్కారం వచ్చేస్తుందో, ఎప్పుడైతే కలగాలు వచ్చేస్తుందో, ఎప్పుడైతే జగడాలు, గొడవలు వచ్చేస్తాయో అక్కడ ఏముండదు. ఓ పొత్తిగా న్యాయము అనేది, నీతి అనేది, ధర్మశాస్త్రం అనేది మొత్తం ఏమైపోతుంది, ఏమి నిరర్థకం ఏమి లేకుండా అయిపోతా ఉంది. అప్పుడు ఎవరు చుట్టుకుంటున్నారు,
నీతిమంతుని అనీతిమంతులు ఏం చేస్తారంట? చుట్టుకున్నారంట. ఎంత ఘోరమైన పరీక్ష చూసారా? అదే ఏమంటారు, ఏమంటారు, ఆలోచనకర్త అనేకులు కలిగి ఉండుట ఏమొస్తుంది అక్కడ? విడుదల వస్తుందంట. ఇక్కడేముంది? పాపులు వచ్చి ఏం చేస్తారు? నీతి మంది ఏం చేస్తున్నారు? చుట్టుకుంటున్నారు. అప్పుడు ఏమైపోతుంది? నీతి ఏమైపోతుంది? అణిచబడతా ఉంది, బరుకు చేయబడతా ఉంది. అదే చెప్తున్నాడు. కలగాలు ఎంత ఘోరమైన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి అని చూసినప్పుడు అక్కడ ఆయన బాధపడతాడు సేవకుడు. అయ్యో దేవా, నన్ను నేను చూడనిస్తున్నావు ఎందుకు అన్నప్పుడు అక్కడ దేవుడు చెప్పే కార్యం చూడండి. చూడప్పా, నువ్వు చూడు. అక్కడ న్యాయ ప్రమాణం ఏమైపోయింది? దేవుని ధర్మశాస్త్రం ఏమైపోయింది? నిరర్ధకమైపోయింది. నీతి ఏమైపోయింది? న్యాయం ఏమైపోయింది? ఏం చేయబడిందంట? నీతి ఏం చేయబడిందంట? న్యాయం ఏం చేయబడింది? అమ్మబడిందా? న్యాయము చెడిపోయిందంట. న్యాయం చెడిపోయింది ఏందప్ప? అప్పుడు దేవుడు చూసేది ఏమి? ప్రతి ఒక్కరిలో, ప్రతి సమాజం కావచ్చు, ప్రతి కుటుంబం కావచ్చు. అందుకంటారు కోట్ల, మీ గుమ్మంలో ఏం చేయండి? నీతి న్యాయమును సత్యమును అనుసరింపనీయుడే అంటారు ఆయన. ఎందుకో? నీ గుమ్మంలో లేకపోతే ఎక్కడ ఉండదు అది. అప్పుడు గుమ్మం అంటే ఏమి? ప్రతి కుటుంబంలో. అప్పుడు ఒక గుమ్మం అంటే సంఘం అనేది ఒక కుటుంబమే కదా. అక్కడ ఏమి ఏది చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఏమి చూస్తున్నారు? న్యాయం ఏది చూస్తున్నారు? అక్కడ న్యాయం ఏం చేయబడిపోయింది? చెల్లుబాటు లేకుండా పోతా ఉంది. కింద అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఎంత చూడు చెప్తున్నారు. ఏమంట? అన్ని జనులు కూడా ఏమంట జరుగునది చూడుడి, ఆలోచించుడి. అప్పుడు ఏమంట? అన్ని జనులు ఏమంటున్నారు? అక్కడ మేలు అన్నట్టుగా ఉంది. అక్కడ ఏమంటారు? మీరు అన్ని జనులు చూసి ఆశ్చర్యపడుడి. ఏమంటే అక్కడ జరిగే కార్యం ఏమని కొంచెం చెప్తాడు. ఏమంట కింద? మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఇప్పుడు వచ్చింది ఎవరు చెప్తారు ఈ కార్యం? అబ్బకు పంపింది. అందుకే ఆడ మీకు ఒక కార్యం జరగబోతుంది, దాన్ని ఒకడు వచ్చి చెప్తాడు. చెప్పినా మీరేం చేయరు, నమ్మరు. ఆయనే పంపించారు. నేను ఒకటి చెప్తాను, ఈ కార్యం జరగబోయే కార్యం చెప్పేది ఆయనే, ప్రవక్తే కదా. జరగబోయే చెప్పేది ఎవరు? అక్కడ మనుషులకు వచ్చి చెప్పేది ఎవరు? ప్రవక్తలే. అదే చెప్తున్నాడు. ఒక కార్యం నేను చేయబోతున్నాను, వాటి వచ్చి ఒకటి తెలుపుతాడు మీకు, అయితే మీరు నమ్మరు. అంటే ఏమని అర్థం లేదు వాళ్ళకి. దేవుని భయం లేదు, దేవుని ధర్మశాస్త్రం లేదు. పోనీ దేవుని ప్రవక్త వస్తున్నాడు, అతనైనా ఆయన ప్రవక్త అంటే ఆ దేశానికి ఎవరైనా ఒక దేవుడు వంటి వాడు. అందుకే ఆయన ఏమని పిలుస్తారు? అందరూ నా దేవుడు అని పిలుస్తారు. ఏలేని ఏమని పిలుస్తారు? వచ్చి అక్కడ నా ఏలిన వాడా నువ్వేం పిలుస్తారు? ఆయన్ని గొప్పవాడే పిలుస్తాడు. నా యజమానుడా అంటే ఏమి అర్థమో? అయ్యో నువ్వు కనపడకపోతే నన్ను ఆయన అంత, ఎందుకంటే అంత గొప్ప ఒక దేవుని ప్రతినిధి ఆయన, దేవునికి బదులు ఆయన వచ్చి అలాగే దేవుని మరి కార్యం చేస్తాడు. ఆయనకి అంత దేవుడు శక్తి పవర్ ఇచ్చారు. అటువంటి ప్రవక్త వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ధర్మశాస్త్రమైన అది వాక్యంలో ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ప్రవక్త, దేవుని వాక్కు చెప్పేవాడు. ఆయన చెప్పేది అలాగే జరిగిపోతుంది. అంత గొప్ప ప్రవక్త వచ్చినా కూడా ఇప్పుడు ఎన్ని విషయాలు పోయింది చూడండి. న్యాయం ఏం చేయబడిందంట? చెడిపోయిందంట. అప్పుడు న్యాయం చెడిపోయిన చోట ఏముంటుంది? అన్యాయము అక్రమము విస్తరించుంటుంది. న్యాయం చెడిపోయిందంటే అప్పుడు దేవుడు న్యాయం చెడిపోయిన చోటని ఆయన ఎంత బాధపడతాడు. న్యాయం నీతి చెడిపోయిందంటే ఏముంటుంది? ఏమన్నా ఉందా? అది ఎంత ఘోర పరిస్థితిలో ఉంది దేశం ఇప్పుడు. అదిదా ఇక్కడ తీర్పు చూస్తున్నాడు. అదిదా ప్రతి వ్యక్తిని కూడా చూస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మళ్ళా ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. మీ మధ్యలో చేయబోయేది ఏదే కాదు, ఆ గొప్ప కార్యం ఏమంటే మీ మధ్య కల్దీయులు ఏం చెప్తున్నాను, నేను
వాళ్ళని లేపుచున్నాను. వాళ్ళు ఏం చేయబోతారు? వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. అంటే ఎప్పుడైతే దేవుణ్ణి ఏర్పరచుకున్న జనాంగము, దేవుడు ఏర్పరచుకున్న అక్కడ ఉన్న న్యాయాధిపతులు, రాజులు, అధిపతులు, అధికారులు, దేశ నివాసులు, దేశ ప్రజలు ఎవరో కొందరు ఒకరైనా ఏం చేసి ఉండాల? దేవుని వాక్యమును, దేవుని భయభక్తిని, దేవుని యందు విశ్వాసతను, భక్తి శ్రద్ధని కలిగి ఉండాల. ప్రవక్త అంటే భయం ఉండాలి. ఆ మనిషి కన్నా వాల్యూ ఇవ్వాల. ఇక్కడ ఏమీ లేదు. పొత్తిగా దేశం ఏమైపోయింది? బలాత్కారంతో నిండి న్యాయము చెడిపోయింది. అప్పుడు దేవుడు ఎంత కోపం వస్తుంది. అక్కడ ఎవరు లేరు, ఎదుగుతున్నారు. ఎవరైనా ఉన్నా ఎవరు లేరు, అక్కడ పొత్తిగా లేదు. అప్పుడు ఆయన ఎంత కోపం వస్తుంది. అలాంటి సందర్భంలోనే ఏం చేసేది? వీళ్ళని వేరే వాళ్ళకి అప్పగించేసేది. అమ్మి వేస్తానంటారు కొన్ని చోట్ల. మిమ్మల్ని అమ్మి వేస్తానంటాడు. అమ్మి వేయడం అంటే కొంతకాలం వాళ్ళు మేము పని వాళ్ళగా వాడుకుంటారు, బానిసగా చేసేస్తారు. వీళ్ళకి ఎక్కువ వీళ్ళ మీద భారం పెడతారు. ఎందుకంటే ఆయన ఉండి దండించేస్తే పొత్తిగా దండించేస్తాడు దేవుడు. వీళ్ళు బుద్ధి రాని అని కొంతకాలం ఏం చేసేది? వాళ్ళు ఏం చేసేది? అక్కడ ఎత్తుకొని పోయి అప్పగించేది. ఎంతగా చూసారా? ఇప్పుడు గొప్ప చదువుకున్న వ్యక్తులు ఉంటారు, ఎంత గొప్ప మాస్టర్ ఉంటారు, పిహెచ్డి టీచర్ ఉంటారు. ఎంతైనా అతను గొప్ప టీచర్ అని అతని పిల్లలకి అతని చదువు చెప్పగలుగుతాడా? ఎందుకు? ఒక క్రమశిక్షణ రావాలి. ఆయన దగ్గర భయభక్తి, తండ్రి ఏముండదు, భయభక్తి ఉండదు. అదే ఎడ్యుకేషన్ వేరే వాళ్ళ దగ్గర పోయి అక్కడ పాఠశాలలో పోయి నేర్పించాలి. ఎందుకు? పాఠశాల అనేది క్రమశిక్షణ నేర్పిస్తుంది. అందుకే అంటే దాని పేరు బాల శిక్షణ అంటారు. ఏం పేరు దానికి? బాల బోధ అంటే బాల శిక్షణ ఇచ్చే చెప్పేది. శిక్షణ అంటే నేర్పించే, అంటే శిక్షించే నేర్పిస్తారు, ఖండించి దిద్ది నేర్పిస్తారు అక్కడే. అలాగే ఎప్పుడైతే దేశము, దేశ ప్రజలు, దేశం ఎన్నుకున్న రాజు, అధిపతులు ఎప్పుడైతే దేవుని విరుద్ధంగా చేస్తారో, ఇది ఎప్పుడూ తరచూ జరిగే దేవుడు ఒక తీర్పు వంటిది. వాళ్ళని అప్పగించినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే బాధ పెడతారో, వేదన పెడతారో, వీళ్ళు అప్పుడు మారు మనసు పొంది ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశారు? మళ్ళా ఒక రక్షకుడిని లేపి వాళ్ళని పుట్టించి అతన్ని ఆ ద్వారా ఏం చేసేది? వాళ్ళని అప్పుడు ఒక రక్షకుడు లేపి రావాలంటే, పరిపూర్ణంగా రావాలంటే ఒక మనిషి సాధారణంగా తక్కువ అంటే 30 వయసు కావాలా. 30 సంవత్సరాలు ఏం చేయాలి? వాళ్ళు వెయిట్ చేయాలి ఆ కాలం అంతే. ఇప్పుడు చూడండి, మోషే ద్వారా రక్షణ చేయాలా? మోషే ఎంతకాలము ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగినారు? ఐగుప్తులో పుట్టి పెరిగి 40 సంవత్సరం తర్వాత పంపబడి 40 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ 80 సంవత్సరానికి వచ్చి 80 సంవత్సరాలు వాళ్ళు ఎంత పడ్డారు? 80 కాదు, అంతకుముందు ఇంకా యోసేపు వచ్చిన ఇది కదా, ఎంతకాలము? 66 మంది 70 మంది వచ్చారే, ఎంతకాలము, ఎంత శ్రమ పడ్డారు? ఆయన తరం పోయి, వాళ్ళు ఉన్న ఆ గోత్రకర్త తరం అంతా పోయి ఎవరు లేరు కదా. చూడండి, అప్పుడు వేసే పుట్టనే లేదు. అప్పటికి ఎవరు ఉన్నారు? ఆయన మోసే పుట్టనే లేదు. అప్పటికి ఏమైపోయింది? వాళ్ళ గొప్పగా పరిపాలిస్తున్నాడు. అప్పుడు 400 సంవత్సరాలు వీళ్ళు బానిస అనుభవించి, అప్పటికి బానిస అంటే లాస్ట్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి. యోసేపు ఉన్నంత కాలం ఏం తెలియలే. యోసేపు పోయిన ఆయన మరిగిన కాలం వేరే వచ్చినప్పుడు ఏమైపోయింది? వీళ్ళంతా ఎవరు? వేరే జాతి వాళ్ళ పని చేయించి మొదలు పెట్టేశారు. అప్పుడు ఎంత కష్టము. తర్వాత వాళ్ళు మొరపెట్టక అప్పుడు రక్షకుడిని పుట్టించి వాళ్ళ మధ్యలో పెంచి, అది ఎంత 80 సంవత్సరం వెయిట్ చేయాల. అప్పటి వరకు వాళ్ళు ఏం చేయాల్సిందేనే? అక్కడ బానిసతో అనుభవించేది. అలాగే ఇక్కడ చూసినప్పుడు అదే చెప్తున్నాడు. వీళ్ళు చూడండి ఏమి అంటున్నాడు ఇక్కడ, వాళ్ళు ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. అంటే ఏమి అర్థమో? దేవుడు వాడుకునే ఒక కరువు అంటారు. కరువు అంటే ఏమంటారు?
పాత్ర, ఒక మిషన్ వంటిది, ఆయుధం. ఆయుధం అలా అంటారు ఇక్కడ. వీళ్ళు వాళ్ళు చూసినప్పుడు, ఎందుకంటే వాళ్ళు క్రూరంగా ఉంటారంట. ఇప్పుడు ఈయన క్రూరంగా ఏం చేయలేడు వాళ్ళని. ఇప్పుడు ఆయన సేవకుడు అక్కడ భరించలేకున్నాడు. దేవుడికి బాధ, అయ్యో నా బిడ్డలు ఏమిటి అయిపోయినారు, వీళ్ళు ఎలా దిద్దేది, సరే మనం వద్దులే, వాడిని శిక్షించే వాడి దగ్గర ఏం చేస్తున్నాం, విడిచిపెడతాను. చూడు ఇప్పుడు కొన్ని ఖండితానికి రారు, ఎత్తుకొని పోయి అందుకు కఠినమైన కండిషన్ ఉండే చోట్ల పెట్టేసి ఏమైపోతారు వాళ్ళు, అది లోపడాల్సిందే కదా. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక ఆడమ్మని కొరూరు వాళ్ళు అంత కఠినులంట, వాళ్ళు క్రూరత్వం కలిగిన వ్యక్తులంట. దేవుడు వాళ్ళని ఆయుధంగా వాడుకుంటారంట. బాబిలోనికి దేవుడు చేతిలో ఉన్న ఆయుధం ఉంటేవాడంట. వాళ్ళకి అప్పగిస్తున్నారు. వీళ్ళని ఎందుకు అప్పగిస్తున్నారు, వీళ్ళని శిక్షించాలా. చూడండి ఏమంటారు కింద, వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, జనం ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందరు. వాళ్ళు నిర్ణయించుకునేది విధి. ఈ విధి అంతా వాళ్ళు కాదు. ఏ విధి? దేవుని బైబిల్ ఏర్పరిచిన న్యాయము, నీతి, సత్యము, యథార్థత, కరుణ, జాలి ఇవంతా లేదు ఆయనకి. అది ఉంది కాబట్టి ఆయన వద్దు అని అప్పగిచ్చేసిపోతున్నాడు. నేను వీళ్ళు ఏ మాత్రం ఇలా చేయలేను. కరుణ, దేవుని జనాంగం ఆయన కరుణ. అందువల్ల ఏం చేస్తున్నాడు, ఆయనకి అప్పగించినప్పుడు కింద ఏం జరుగుతుంది, వాళ్ళు వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జ్వరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. చూసారా ఎంత గొప్ప విషయం ఇక్కడ చెప్తారు చూడండి. మనము 4 రాజ్యాలు చూస్తాం కదా, 5వ ప్రపంచ చక్రవర్తి ఇస్తాం. దానిలో ఫస్ట్ ఏముండేది, బ్యాబిలోన్. దానికి ఏది సింబల్, గద్ద, సింహం. ఇక్కడ చూడండి ఇది ఎలా వస్తుందంట, సింహం. అదే సింహం, దాని రెక్కలు ఉంటాయి. అది ఇక్కడ ఎలా ఉందంట, పక్షిరాజు వాళ్ళు వచ్చి ఏం చేస్తుంటారు, వీళ్ళు చూడండి ఎంత చూడండి ఎంత స్పీడ్ అంట చూడండి. ఎందుకంటే వీళ్ళని ఇంకొకటి అంట, వాళ్ళ సునీతి అంటే వాళ్ళు నియమించుకునే చట్టాలంట. ఏ చట్టం ఉండదంట, అది వాళ్ళు నియమించుకునే చట్టం. అప్పుడు చూడండి వాళ్ళ స్వీయ నీతి, మనకంటే ఏమి స్వార్థపరులు, వాళ్ళ సొంతానికి నీతి, మన సొంత నా నీతి అంటారు. చాలా మంది అంటారు కదా ఇప్పుడు కూడా, నా ఇష్టము, నేను ఇట్టే చేస్తాను, నేను ఇట్టే నడుచుకుంటాను. స్వనీతి పరులు, అలాంటి సొంత నీతి పరులు అంటే వాళ్ళు పెట్టింది చట్టం, వాళ్ళు విధించిందే ఏదైనా, వాళ్ళ విధి అంతే. అది ఎవరికి ఉండదు, వాళ్ళకి మట్టుగా ఉంటుందంట. ఎందుకంటే ఈ జనాంగ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు అలా మారితేనే వీళ్ళు సొంత నీతిని, అప్పుడు దేవుడి నీతి ఏం చేస్తారు వీళ్ళు. ఎందుకు వీళ్ళు అనీతి పరులకు వస్తున్నారు, అక్రమం ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఏం లేదు, మీ దగ్గర నీతి లేదు, యథార్థత లేదు, న్యాయం లేదు. ఇప్పుడు మీరు చూడాలి కదా, మీకు తెలియాలి కదా. అన్యాయం తెచ్చి మీకు నేర్పిస్తే అప్పుడు మీరు నీతిని ఎత్తుతారు. అది చెప్తున్నారు ఇక్కడ. చూసినప్పుడు వాళ్ళు ఎంత స్పీడ్ అంటే, వాళ్ళు ఎర్ర పట్టుకున్నారంట. మళ్ళా వాళ్ళు ఏ ఒక్క హక్కు అని ఏ ఒక్క విధంగా వదిలిపెట్టరంట. వాళ్ళు హక్కు ఏమంటే, మనం ఇప్పుడు ఉంటాం కదా, నాకు హక్కు ఉంది, అలాంటి విషయం వాళ్ళకి చాలా ఘోరం అంట. చెప్తారు చూడండి ఏమంట కింద, వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంతా విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. చూసారా, వాళ్ళు ముందు వెనుక చూడరంట. చెప్తారు కదా, వెనుక చూడకుండా అంటే ఏమర్థమా? కొందరు అంటారు కదా, అయ్యో వాడు ముందు వెనక ఆలోచించారప్ప, ఎత్తడం ఏం చేస్తారు వాళ్ళు, వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, గొడవ యుద్ధం చేస్తారంట. అలాగే చేశారు వీళ్ళు. యెరూషలేమును పట్టేటప్పుడు ఏం చేశారు తెలుసా? వారు లా ఇచ్చారు, అక్కడ ఏ ఒక్కటి కూడా మిగలకూడదని లా ఇచ్చారంట. ఒక్కటి కూడా. ఆయన చెప్తాడు, ఆలయం ఒక్కటి తప్ప అన్నిటిని కాల్చివేయండి అన్నాడంట ఆర్డర్. ఎంత ఘోరం చూసారా. అయితే అది కూడా ఏమైపోయింది, అది కూడా అది అప్పుడు ఎంత కఠినమైన మనసు చూడండి, ఎంత కఠినాత్మలు చూడండి. కనికరం చూపని వాళ్ళు వీరు.
ఎందుకు కనికరం చూపని వాళ్ళకి అప్పగిస్తున్నాడంటే, కనికరం చూపేవాడిని ఏం చేశారు వాళ్ళు? తిరస్కరించారు. కనికరించి తండ్రిని ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. తండ్రి ఆజ్ఞని ఏం చేశారు? తండ్రి నియమించిన సత్యం ఏం చేశారు? న్యాయ విధిని ఏం చేశారు? తండ్రి పంపిన ప్రవక్తని ఏం చేశారు? సేవకులు ఏం చేశారు? అదిదా అక్కడ ఎంత కోపం చూసారా? ఎంత ఇదిగా రాస్తా చూడండి ఆయన. ఎక్కడ కానీ నేను చూసినండి ఇంతకు మారి ఉండలే ఎక్కడ. చాలా బాగుండేది కొన్ని చదివినప్పుడు. ఫస్ట్లోనే చాలా ఆక్రోషంగా రాయపడింది. చూడండి మళ్ళీ ఏముంది కింద, వాళ్ళు రాజులను ఉమ్, అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ఉమ్, ప్రాకారము గల దుర్గములన్నిటిని తృణీకరింతురు, ఉమ్, మంటి దిబ్బ వేసి ఉమ్. వాటిని పట్టుకొందరు. చూసారా? అంటే ఏం అర్థమా? మంటి దిబ్బ వేసి అంటే ఏం తెలుసా? వాళ్ళు ముట్టడి వేసినారంటే ఆడ తెచ్చి గోడ కట్టేస్తారంట. ప్రాకారం మట్టి గోడ బచ్చి కట్టేస్తారంట. కట్టేసి అది సంవత్సరాల తరబడి ఏం చేయాలంట? అది అలా ఉంటుందంట. సైన్యము తెచ్చి అన్ని అన్నపానము సమస్తము తెచ్చి పెట్టుకొని అక్కడే కుటుంబం వంట చేసి ఆడే సంవత్సరాల జోలు ఏం చేస్తారంట వాళ్ళు సైనికులు. అంటే వాళ్ళు ఉద్దేశించింది పట్టాలంటే సంవత్సరం అయినా వదలరంట. లాక్ చేసేసారు పట్టణాన్ని. పట్టణం లోపల ఉండి ఎంతకాలం తింటారు? గజానా ఎంతకాలం ఉంటుంది? రాజు ఖజానాలో చాలా ఉంది, అంబారం చాలా ఉంది అనుకోండి. చాలా ఏమంటారు గుడౌన్స్ చాలా ఉన్నాయి అనుకోండి. ఆ గుడౌన్స్ ఎంతకాలం తినవచ్చు? ఒక ఏసోపులాగా పోసి పెట్టున్నా కూడా 7 సంవత్సరాలు అనుకోండి. వీళ్ళు కట్టేస్తారంట. ఆ ప్రాకారమే గోడ కట్టేస్తారంట. అది మట్టిలో పోసి ఏమంటారు చెప్తున్నారు అక్కడ? మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకుందరు. మంటి దిబ్బ అంటే ఏమర్థమో? చుట్టి గోడ కట్టేసి మంటి పట్టణం ఒక్కటి కూడా బయట లోపల పోకుండా చేస్తారంట. ఈ మారి చేసింది ఎవరు కాదంట, వీళ్ళంటే ఎక్కువ. ఆ కాలంలో ఈ రాజ్యము చేసిన పని ఉందే భయంకరంగా చేశారంట. మంటి దిబ్బని వేసి కట్టేస్తే గోడ కట్టేస్తారంట పట్టణం వెలుపుల. మాకు లోపడతారా, లొంగుతారా, లేదా మీరు ఉంటారా అన్నారంటే గోడ కట్టేస్తారు. మట్టి దిబ్బ వేసి గోడ కట్టేస్తారంట. పట్టణాన్ని ముట్టడి వేసి ఏమంటారు దాన్ని? పట్టణాన్ని ముట్టడి వేసేది సంవత్సరాలు. మళ్ళీ వాళ్ళు లొంగిపోయి అంతకు మించి వాళ్ళు ఇంకా కొందరు సరిపోయినప్పుడు ఏమీ లేదు లోపలంటే అప్పుడు దూరుతారంట. ఏమైపోతుంది? ఆగారం లేకుండా ఒక 10 రోజులు 4 రోజులు ఉన్నారనుకోండి, ఒక్కొక్క పూట తినేసి ఎలా ఉంటారు? పల్లకి అక్కడ సైనికులు వేరుగా ఉంటారా? దూరి మొత్తం దోచుకొని వచ్చేస్తారు అని ఏమంటారు? కింద రాయపడి ఏం రాయపడింది మళ్ళా? తమ బలమునే తమకు దేవతగా భావింతురు. అదిదా, తమ బలమే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకుని పోవున్నట్లు వారు కొట్టుకుని పోవచ్చు అపరాధులగుదురు. వెందని గాలి కొట్టాడు పడేది అంతగా చేస్తారు వాళ్ళు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయ దుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. చూసారా? అక్కడ ఏమంటారు? అక్కడ ఎక్కడ అదే 12 ఎందుకు వాళ్ళు చెప్తారు చూసారా? అంటే ఏమర్థమో? మమ్మల్ని దండించుటకే వాళ్ళని పుట్టించినావు. అంత పరిస్థితి వాళ్ళు అలా చేస్తారంట. అయితే మేము మరణం నొందము అంటే వాళ్ళు తమకంటే ఇప్పుడు తెలిసింది వాళ్ళకి, తమకంటే వాళ్ళు బలాఢ్యులని తెలిసిందంట. తమకంటే వాళ్ళు ఏమి గాలి వంటి వారంట. వాళ్ళు కొట్టుకొని పోయేదంట, వేరేం లేదంట ఆడ. అప్పుడు వాళ్ళకి వచ్చింది. అప్పుడు ఏమంటారా? అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు విరోధంగా దేశ ప్రజలు ఎప్పుడైతే దేవుని ఒక దయని కృపను ఎవరైతే మరించలేదో, ఆజ్ఞ మరించలేదో, వాళ్ళ కొరకు ఎదుటి రాజ్యాన్ని గొప్ప క్రూరమైన సాధనం ఏం చేస్తారు? వాళ్ళు మార్చేస్తాడు. క్రూరమైన సాధనంగా మార్చింది ఎవరు? అతను క్రూరమైన చేసింది ఎవరు? చూడండి, అది చెప్తున్నాడు అక్కడ. అది అప్పుడు దండించేదానికి ఇప్పుడు వచ్చింది వాళ్ళకి. ఏమని వచ్చింది అంటాడు అప్పుడు అబు. మళ్ళీ ఏమంటాడు? యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? ఇప్పుడు ఆయన ఒక పవిత్రతను ఏం చేస్తారు? వాళ్ళు
జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నారు. ఏమని ఎలాంటి దేవుడు అని. ఎంత బాగా ఈ మాట చూసారా? ఈ మాట ఎక్కడ ఉండదు. ఎంత వాళ్ళు దీనంగా వస్తారు చూడండి. అన్ని మేము మరణమునందము యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఇప్పుడు తెలిసింది వాళ్ళకి. వాళ్ళు వచ్చి మొత్తం మొత్తుకు తెలిసింది, నువ్వు వాళ్ళని మా పైన తీర్పు తీర్చి పంపించినావా. ఆశ్రయదుర్గమా మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. చూసారా? మమ్మల్ని దండించేందుకు వాళ్ళు ఏం చేసావు? పుట్టించితివి. అందుకే ఏమేమో ఒక మాట అంటారు కదా, చెడ్డ దినం కొరకు నేను భక్తిహీనుడు, చెడ్డవాడిని ఏం చేశాను, భక్తిహీనుడు ఎన్నుకొని ఉన్నాను అంటారు ఆయన. ఇది ఏ దినం కొరకు కూడా? చెడ్డ దినం కొరకు. చెడ్డ దినం మంచివాడిని ఏం చేయలేము, మంచివాడు ఏం చేయలేడు. అది చెడ్డ దినం కొరకు నేను చెడ్డవాడిని ఎన్నుకొని ఉన్నాను. అది ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత అవుతారంటే, ఇక్కడ ద్రోహం చేసేది, దేవుని జనాంగముగా, దేవుని బిడ్డలుగా, దేవుని మందగా, దేవుని సంబంధిగా, దేవుని ప్రతినిధిగా ఉండి దేవుని మహిమపరచవలసిన పిల్లలు దేవునికి వ్యతిరేకంగా దేశము కొల్ల మోసము, అన్యాయము, అక్రమాలు, పాపము, కలగాలు, గొడవలు, ఎన్ని జగడాలు, న్యాయమే ఏమైపోయిందంట, చెడిపోయిందంటే ఎంత ఘోర పరిస్థితి అండి దేశం ఉంటుంది. అప్పుడు మనలో, నీలో, నాలో న్యాయం ఉందా? ఏముందో దాన్ని చూస్తాడు దేవుడు. ఆ కాలంలో చూడండి, దేవుడిని ఏర్పరచుకున్న దేశం అది. ఆ రోజు ఉన్నారు. ఈ రోజు దేవుడిని ఏర్పరచుకున్న జనాంగం మనం ఉన్నాం. మన సమాజం ఉంది, మన సంఘం ఉంది. పవిత్రమైన సంఘాలుగా ఒక వధువుగా ఉన్నాం మనం. అప్పుడు మనలో ఉన్నది ఇదే చూస్తాడు. వాళ్ళలోనైనా చూసింది అదే, మనలో నేను చూసేది అదే. ఏముంది? మీలో న్యాయం ఉందా? మీలో నీతి ఉందా? మీలో యథార్థత ఉందా? మీరు నా ఒక ధర్మశాస్త్రం ఉందా? దాన్ని అనుసరిస్తున్నారా? అక్కడ ఏమైపోయింది? ధర్మశాస్త్రం ఏం చేయబడిందంట? నిరర్ధకమైందంట. అంటే ఏమర్థమా? యూత్లెస్. ఏమి వాడలేదు వాళ్ళు. పెట్టేశారు, పక్కకు పెట్టి మూసి పెట్టేస్తారు. చాలా మంది చర్చికి వస్తారు, బైబిల్ ఆడ పడేసిపోతూ ఉంటారు. కొన్ని బైబిల్ ఆడే ఉంటాయి. ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకుంటారు కదా పిల్లలు, వాళ్ళు ట్రంక్ పెట్టి వాళ్ళు పెట్టేసి ఆడే పడేసి వస్తారు కదా చదువు. మరి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఇంకా ట్రంక్ పెడితే ఒకటి ఇవ్వాలనుకుంటారు. ఆడ పెట్టేస్తే అందరూ ఆడ పెట్టేసి వచ్చేస్తారేమో సామగ్రి అంతా. అదే మోసుకొని తిరిగేది చూడండి. వాళ్ళే ఇప్పుడు చాలామంది ఎప్పుడు బైబిల్ తెరుస్తారో తెలియదు, వారం ఒకరోజు తెరుస్తారో తెలియదు, లేదా రోజు ఒకసారి తెరుస్తారో తెలియదు, బైబిల్ తెరుస్తారో లేదు తెలియదు. లేదు చూడండి, ఆ దేశం అంతా ఏం లేదు, ధర్మశాస్త్రం ఏం లేదు, ఎక్కడ నిరర్ధకం అయిపోయింది. అప్పుడు ధర్మశాస్త్ర విధులే లేవు, మాటలు లేవు, దాని గురించి ఆలోచన లేవు. అప్పుడు దేవుని బిడ్డలు మనము బైబిల్ ఏమవుతోంది, దేవుని వాక్యం ఏమవుతోంది ధ్యానిస్తున్నామా? 3 పూట ఎంత ముఖ్యమో ఆహారము అంతే అంటాడు. నేను నా యోబు కానీ దైవుడికి అంటారు, నా ఈ ఆహారము కంటే నీ వాక్యం ఏం చేస్తాను నేను ఎక్కువ, దాని మీద నాకేముందంట, ఆసక్తి ఉందంట. వేకునే లేచి ఎన్నో జామకు మునుకు నీ వాక్ వరకు ఏం చేస్తున్నాను, నేను వేచి ఉన్నానంటాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటాడు డేవిడ్. నీ వాక్ కొరకు నేను ఎన్నో జామకు మునుపు ఏం చేస్తున్నాను, లేచి నేను గాచుకొని ఉన్నాను, వేచి ఉన్నాను, కనిపెట్టుకొని ఉన్నాను. ఎందుకో? అతని వాక్ అంటే ఆయనకి అంత ప్రాణము. నేను చెప్తాడు, ఈ ఆహారం కంటే నేను నీ ఆహారం ఏం చేస్తాను, నీ దేవుణ్ణి వాక్యం ఏం చేస్తాను నేను. అదిదా ఆయన ప్రాణం. అందుకంటాడు ఆయన, దుప్పి నీటి వాగుల కొరకు దప్పికొన్నట్లు నా ప్రాణము నీ కొరకు, నీ వాక్కు కొరకు దప్పిక కొనుచున్నది. అప్పుడు ఎంత రుచి చూచుంటే ఆయన వాక్కు చెప్తాడు ఆయన. అదిదా ప్రతి దేవుని బిడ్డకి ఉండవలసిన దాగం. ఇప్పుడు ప్రజెంట్ ఉండాలా, లేకపోతే కష్టపడతాం. ఆత్మీయమైన దాగము తీర్చకపోతే శరీర దాగానికి ఎలా అలమట్టిస్తాం. చాలామంది దానికి ఎంత వాల్యూ ఇస్తారు, ఎంత కష్టపడతారు,
ఎంత ఎంత ఖర్చు పెడతారు దేనికే మనకి తెలియలే. మనం చూస్తున్నాము, ఒకటి చూసినప్పుడు ఎంత ఒక ఆహారము ఎన్ని ఎన్ని లక్షలు తెలుసా, 1000 ఏంది డాలర్. ఎంత షాక్ అయినా, ఎన్ని లక్షలు, అది దాదాపు 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఒక్క పూట ఆహారము. కొందరి జీవితాలే గడిచిపోతాయి, కొన్ని 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 విలేజ్ జీవితాలు గడిచిపోతాయి ఆ ఒక పూట ఆహారం తినే ఒక రిచ్ పర్సన్, ఒక ధనవంతుడు తినే ఆహారము ఒక రోజు పెట్టే ఖర్చు. అయితే ఇక్కడ దేవుణ్ణి వాక్యం అంత ప్రేమించాలి, అదిదా ఇక్కడ లేదు. ఎందుకు ఆ దేశ పరిస్థితి ఇప్పుడు ఆయన గ్రహిస్తున్నాడు, దేవా నాకేం చేయి ఇప్పుడు. మరి కింద చూడు ఏం చెప్తున్నాడు కల్లా మన నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. అవును కదా, అది ఇప్పుడు తెలిసింది ఆయనకి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. ఇప్పుడు తెలిసింది, దేవా నీ దుష్టత్వము చూడలేవు కదా, నీ కళ్ళు చూడదు కదా. అదిదా బాధించు వారు చేయు బాధను నీవు దుష్టింపజాలవు కదా. చూడవు కదా, బాధించే వారిని బాధను ఏం చేయలేడు ఆయన. నువ్వు దుష్టింపజాలవు, చూడవు కదా, నువ్వు చూసేవాడు కాదు కదా. ఇప్పుడు తెలిసింది. మరలా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు. ఇప్పుడు ఈయనకి ప్రశ్న వస్తుంది, నువ్వు చూడలేవు కదా అనేసి దుష్టులు నీతిమంతులు ఏం చేస్తున్నారంట, అలా చేస్తున్నారు, ఎందుకు నువ్వు చూసి ఉన్నావు అన్నప్పుడు ఇప్పుడు కింద ఏం చెప్తున్నాడు, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. చూసారా ఎవరెవరంట, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఇప్పుడు ఏమంటే ఇక్కడ కథగా చెప్తున్నాడు. ఏమంటే అక్కడ చేపలు అనేది ఆ జనాంగ యూదా జనాంగాన్ని పోలుస్తారు, ఇజ్రాయేల్ని పోలుస్తారు. ఆ వల అనేది వాళ్ళ అమ్మవారు అనేది ఆ కల్దీని పోలిస్తారు. వీళ్ళు వాళ్ళకి బలి అయినారు, ఏమవుతున్నారు, అందుకే గుచ్చి ఏం చేస్తారంట వాళ్ళు గాలం వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. అంటే నాశనం చేస్తారని అర్థం, నాశనం అయిపోతారు. ఎవరికి ఇది ఉపమానంగా ఒక కథగా చెప్తున్నాడు. ఆ జనాలంతా చేపలు వంటి వారు, ఆ కల్దీయులు వాళ్ళ వంటి వారు, వాళ్ళ అమ్మేవారు లాగా గాలం వేసేవారు. ఏం చేస్తారు, వాళ్ళని గుచ్చి లాగి ఉన్నాడు. అంటే బాబిలోని ఒక విజయము ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎవరు కూడా ఊహించలేనంత భయంకరంగా ఉంటుందంట. వాళ్ళు ఏం చేశారో తెలియదంట, మళ్ళీ సీక్రెట్ అంట. ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక పద్ధతులు అంతా సీక్రెట్గా ఉంటాయంట. ఆ అధిపతులకు మాత్రం తెలిసాయంట. వాళ్ళు ఏం చేస్తారని ఎవరికి తెలియదంట. ఏమంటే అప్పట్లో వీళ్ళు ఒక ప్రత్యేకమైన ఒక రాజ్యము, ఒక గ్రూప్. ఏమంటే వీళ్ళు తీసుకుపోయే వాళ్ళంతా వాళ్ళు ఎక్కడ పోతారో తెలియకుండా తీసుకుపోతారంట. మొత్తం ఏం చేస్తారంట, వాళ్ళు కవరప్ చేసేస్తారంట. ఏం జరుగుతుంది చుట్టూ పట్టణం అంటేనే వాళ్ళు కవరప్ చేసి కట్టేస్తారంట, మొత్తం బ్లైండ్గా చేసేస్తారంట. మొత్తం కట్టేసి వీళ్ళంతా తిరగబడి వాళ్ళు కళ్ళు పెరికేది, వీళ్ళు డేంజరస్. వీళ్ళు తిరగబడే వాళ్ళు ఏమైనా ద్రోహం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కళ్ళు పెరిగి కూడా పెరికేస్తారు, ప్రాణం పెడతారు, మళ్ళా కళ్ళు కూడా పెరికేస్తారు. చాలా సిద్కియా రాజు చేసింది వీళ్ళే. చాలా అందుకే రాయపడింది. ఎలాంటి వారిని రాయపడింది ఫస్ట్లోనే, క్రూరులు. అర్థం చేసుకోండి, అప్పుడు ఎంత క్రూరంగా ఉంటారని చూడండి. సామాన్యమైన రాజు కాదు ఆయన, చాలా చాలా డేంజరస్, డేంజరస్. అంతగా ఎందుకు అలా వచ్చారంటే దేవుడు నియమించుకున్నారు వీళ్ళని. వీళ్ళ పాపం చేసి వీళ్ళని ఎందుకు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఎందుకు చూస్తున్నావు అంటే ఆయన ఎందుకు చూస్తున్నాడు, ఎందుకు వేచి ఉన్నాడు,
ఇప్పుడు కూడా ఈ భూమి నుంచి చేసి అక్రమానికి ఎన్ని నిమిషాలు అయిపోతే ఎన్ని సెకండ్ అవుతుంది దేవుడు అనుకుంటే. అయితే ఏం 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 ఏర్చుస్తున్నాడు ఆయన? నేను ఏర్పరచుకున్న నా సంఘం ఉంది, నా నా కుమారునికి ప్రియురాలు ఉన్నారు, ప్రియురాలైన వధువులు ఉన్నారు. ఆ వధువులు సిద్ధపడుతున్నారు, వాళ్ళ కొరకు వేచి ఉన్నాను అంతే. నీకు నాకు సత్యం ఇచ్చి ఆ సత్యం అనుసరించి మనం పరిపూర్ణ అవ్వాలని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆయన సంఘం, ఆయన కుమారుని ఒక సంఘం కొరకు వేచి ఉన్నాడు ఆయన. అదిదా ఆయన గురి. ఇప్పుడు ఇది నా చేతిలో ఉంది. ఈ లోకాంతం ఎక్కడ ఉంది? ఎవరి చేతికి ఉంది? సంఘము చేతిలో ఉంది. సంఘ ప్రతి అంగంలో ఉంది. అది నువ్వే అనుకోవాలా, నేనే అనుకోవాలా. అప్పుడుదా అది మనం చేయగలుగుతాం. నేను లేదంటే ఎవరో అని కాదు, మనమే హక్కుదారులు, మనకి ఇచ్చి ఉన్నారు. ఇంకా గ్రహించలేకపోతే మనము చాలా బాధలో ఉంటాం. ఏదో పోయినాము, ఏదో వచ్చినామని లోకరీదైన సంఘం కాదు ఇది. ఇది లోకీల సంఘం కాదు ఇది. ఇది లౌకికంగా మాట్లాడుకునే సంఘం కాదు ఇది. లౌకికంగా జీవించే సంఘం కాదు ఇది. పరలోకం నుండి ఎంపిక చేయబడిన పవిత్ర ఆయన కుమారుని ఒక వధువైన సంఘం ఇది. దీని ప్రత్యేకత ఉంది. అదే మనం గమనించాలి. ఇక్కడ ఏమంటారు కింద మళ్ళా? వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. ఇక్కడదా ఒక మాట అంటాడు దేవుడు, నువ్వెందుకు భయపడతావు, వాడికి శిక్ష ఉంది. ఎందుకంటే వాళ్ళని ఏం చేస్తున్నాడు లాస్ట్కి వాడు? వాళ్ళని దేవుడికి ఏం చేస్తున్నాడు? బలు అర్పించి మొక్కుతున్నాడు. దాన్ని మొక్కుతున్నాడు. అదిదా వచ్చింది వాటికి చేతకాలం అంటారు కదా, బాగానే వచ్చినాడు. దేవుడు చేసే తీర్పు చేస్తున్నాడు. తీర్పులోనే కొన్ని లాస్ట్లో చూసినప్పుడు ఈ వాళ్ళగా ఇచ్చినాడు ఆయన. కానీ నువ్వు వాడిని ఏం చేసుకుంటున్నాడు? మొక్కుతున్నాడు. అదిదా గర్వపడుతున్నాడని అర్థం. అక్కడ చూడండి ఎంత ఘోరపరి చూడండి, అది చెప్తున్నాడు అక్కడ. అప్పుడు ఏమి? వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? అర్థమైంది. ఎప్పుడు వాళ్ళ మరి వాడు అందరినీ బాధించి చంపేదే ఉండేదేనా పని? బాధించి ఉండాలా, చంపిస్తూ ఉండాలా. అప్పుడు ఏమంట కింద 17 అయిపోయిందా? అదే అంటే ఏమని? ఎప్పుడు అతను చంపేది దానికి ఇస్తున్నానా? ఆయనకి కనికరం లేదా? ఈ రకం కనికరం లేకుండా ఎప్పుడు జాతిని చంపుతుంటాడా? ఒక ప్రశ్న ఇస్తున్నాడు. చూసారా? ఈ అధ్యాయము 17 వచనాలే, కానీ రాయబడిన ప్రతి వాక్యాలు చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఎందుకు ఉంది అన్నప్పుడు యూదా చేసిన పాపం, యూదాను గురించిన దర్శనం ఇది. ఈరోజు మన సింహము ఎవరు? సింహము. అప్పుడు ఇది శారీరక ఇజ్రాయేల్, ఇది మన ఆత్మీయమైన ఇజ్రాయేల్. మనం ఎలా ఉన్నాం ఒకసారి కంపేర్ చేయాల. ఆ కాలంలో ఎందుకబ్బా ఈరోజు కూడా బాధ ఎందుకు వస్తుంది, వేదన ఎందుకు వస్తుంది అన్నప్పుడు చూడాల మన మధ్యలో ఏమన్నా అపవిత్రత ఉందా? అక్కడ అపవిత్రత ఉంది కాబట్టి ఏమొచ్చింది? దండనైన తీర్పు వచ్చింది. వాళ్ళు గుర్తు చేస్తూ ఉంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంది, అయ్యో పరిశుద్ధమైన నీతి న్యాయం కలిగిన గొప్ప ఉన్నతమైన దేవా. ఎప్పుడు తెలుస్తూ ఉంది? తీర్పు వచ్చినప్పుడే. అప్పుడు మనలో కూడా ఒకటి వస్తుందంటే ఏముంది? ఇక్కడ ఏమైనా అన్యాయం ఉందా? ఇక్కడ న్యాయం ఉందా? ఇక్కడ పవిత్రత ఉందా? అపవిత్రత ఉందా? ఏదైనా అనుసరింపకుండా వదిలివేస్తున్నామా? వెతకాల. వెతికి ఏం చేయాలి మనము? తగనిది ఉంటే, దేవుడికి తగనిది ఉంటే ఏం చేయాలా? తొలగించాలి. ఇప్పుడు చూడండి, మంచి వంటకం కావాలంటే మంచి పలావ్, దానికోసము ఎంతో శ్రేష్టమైన ప్రతి వస్తువుని ఏం చేస్తారు? వెతికి వంట వాళ్ళు ఏం చేస్తారు? ఎంపిక చేసుకొని పర్చేస్ కొనుక్కొని వస్తారు. ఒకటి మార్కెట్లో దొరుకుతాయి, ఒకటి ప్రొవిజన్ స్టోర్కి పోవాలా, ఒకటి రైస్కి పోవాలా. అన్నీ ఒకే చోట్ల దొరకవు. అన్నీ ఏం చేయాలి?
తెచ్చుకో సమకూర్చి తెచ్చితే ఏమవుతుంది అది? మంచి పరిపక్వమైన పల్లా వస్తుంది. అలాగే మనం కూడా పరిపక్వమైన దేవుని ప్రియులు కావాలంటే మనలో ఉండే విషయాన్ని ఏం చేయాలా? మనం కూడా పరిశీలించాలా, దాన్ని ఏం చేయాలా? అన్నిటినీ చెడ్డ తీసి అన్ని మనం శోధించి తీయాలి. ఏముంది 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 ఏముంది? ఇది నా ప్రభుకు మ్యాచ్ అవుతుందా? నా గుణము, నా మాట, నా చూపు, నా అలవాటు, నా ఆలోచన, నా ఆనందము, నేను ఆనందించేది నా ప్రభుకు సంతోషంగా ఉంటుందా? ఏమంటారా? నేను మాట్లాడేది నా ప్రభుకు సంతోషంగా ఉందా? నేను చూసేది నా ప్రభుకు సంతోషంగా ఉందా? నేను పాడే పాట ప్రభుకు సంతోషంగా ఉందా? ఎవరి కొరకు పాడుచున్నావు? నేను ధ్యానించే ధ్యానం ప్రభుకు సంతోషం ఇస్తుందా? అదిదా ప్రియుడా. ఇక్కడ మనం ఈ దేశస్తులు లాస్ట్ అది చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఎట్లా అప్పగించారంటే వీళ్ళని సావుకు అప్పగించినట్టు చెప్పారు. అక్కడ ఉంది, వాడిని ఇష్టానికి చంపుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ నీతి ఏం చేయబడింది? బలాత్కారము పోయింది, న్యాయము చెడిపోయింది, కలగాలు ఉంది, జగడాలు ఉంది, వాక్యమే లేదు, నిరర్థకమైపోయింది. దేవుని ధర్మశాస్త్రం ఏమైపోయింది? నిరర్థకమైపోయింది, మరుగు చేయబడింది. అదింత ఓ ప్రియమైన సహోదరి, నువ్వు నేను కూడా ఈ హబక్కూకు ప్రవక్త చెప్పిన విషయాలు మనలో ఏమైనా ఉందని సరి చేసుకొని ఏం చేయాలి మనము? ఒకవేళ అట్టి వాటి నుండి తొలగించుకొని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్టు మనం ఏం చేయాలి? దేవుడిని వేడుకుందాం. దేవుడు ఆ రీతిగా ఈ దినాన్ని ఒక అధ్యాయం చూసాము. దేవుడి చిత్తమైతే రాబో దినంలో మిగిలిన 2 అధ్యాయం ఉన్నాయి, చూస్తాము. ఇంతవరకు ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.